వీకే కాదు, లాస్ట్ 5 months నుండి చూసుకుంటే మార్కెట్ పతనం అవుతూనే ఉంది. ఇక మరో 4 రోజుల్లో ఫిబ్రవరి కూడా అయిపోతుంది. మరి నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది? వచ్చే నెల ఇన్వెస్టర్స్ కి కలిసొచ్చే ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా? స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ పరిస్థితి ఏంటి? ఈ అంశాలపై ఇప్పుడు డిస్కస్ చేద్దాం. భరత్, సో మీకు చాలా అవగాహన ఉంటుంది స్టాక్ మార్కెట్స్ మీద. దీని గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు స్టాక్స్ అంటే చాలా మందికి నాలెడ్జ్ ఉండేది కాదు. ఇప్పుడు జాబ్స్ చేసుకుంటూ కూడా స్టాక్స్ లో కరోనా తర్వాత ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుని స్టాక్ మార్కెట్ అంటే ఒక బ్రహ్మ పదార్థం ఉండేది. అందరూ నేర్చుకుంటున్నారు. చాలా మంది సిప్పులు పెట్టడం స్టార్ట్ చేశారు. కానీ లాస్ట్ 5-6 నెలల దెబ్బకి అందరు సిప్పులు బంద్ చేశారు. స్టాక్ మార్కెట్ నుంచి అవుట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ లాస్ లో కూడా తర్వాత డెఫినెట్ గా లాభం జరుగుతుంది అని అనుకున్నారు. 4 సంవత్సరాలు కరోనా నుంచి అందరు లాభాలు చూశారు. ఈ 4-5 నెలలుగా మొత్తం నష్టాలు చూస్తున్నారు. కాబట్టి చాలా మంది అవుట్ అయిపోయి ఇంకా మేము పెట్టం అని లెవెల్కి వచ్చారు అనే వాళ్ళు ఉన్నారు. చాలా మంది సిప్పులు మానేశారు. మొన్న మరి రేవంత్ మనకు చెప్పిన డాటాలో. రేవంత్ మనతో పాటు ఉన్నారు జూమ్ లో. సో రేవంత్ గారు మీరు చెప్తున్న స్టాటిస్టిక్స్ చెప్తున్నాను నేను. జనవరిలో 100 మంది సిప్పులు స్టార్ట్ చేస్తే 109 మంది ఆపేశారు. సో 4 సంవత్సరాల్లో బహుశా ఇదే అనుకుంటా కదా డాటాలో. స్టాక్ మార్కెట్ ఇక వద్దు బాబోయ్ అనుకునే సిచ్యువేషన్ ఉంటుందా, లేదా పర్లేదు ఇంకా అనే సిచ్యువేషన్ వస్తుందా? సో ఇంకా నాకు స్టాక్ మార్కెట్ వద్దురా బాబోయ్ అనే సిచ్యువేషన్స్ ఇంకా వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. సో మన ఇండియన్ మార్కెట్స్ శుక్రవారం రోజు క్లోజ్ అయిన తర్వాత యుఎస్ మార్కెట్స్ గమనించినట్లయితే దాదాపుగా అవి కూడా మనకి నాస్డాక్ ఇవన్నీ కూడా 2% వరకు కూడా ఫాల్ అయ్యాయి. సో ఈ ఫాల్ అనేది ఇంకొంచెం ఎక్స్టెండ్ అవుతుంది ఏమో అన్న టెన్షన్ కూడా కనిపిస్తుంది. సో బేసిక్ గా దానికి కూడా కొన్ని కారణాలు డెఫినెట్ గా ఉన్నాయి. అక్కడ కూడా ఎకనామిక్ వీక్నెస్ కనిపిస్తుంది. అక్కడ కూడా ఈవెన్ కన్సంప్షన్ రిలేటెడ్ వాల్మార్ట్ కూడా వాటి యొక్క నంబర్స్ ని పోస్ట్ చేయడం, అవి వీక్నెస్ తోటి రావటం, అక్కడ కూడా వీక్నెస్ స్టార్ట్ అవుతుందని ఒక టెన్షన్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ దాంతో పాటుగా S&P గ్లోబల్ కూడా కొన్ని రిపోర్ట్స్ అయితే రిలీజ్ చేసింది. సర్వీస్ రిలేటెడ్ బిజినెస్ కూడా కొంత స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా మనకు ఆ రిపోర్ట్స్ ప్రకారం కనిపిస్తుంది. సో ఆ రిపోర్ట్స్ కూడా కొంతవరకు స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపించాయి. అండ్ దాంతో పాటుగా ట్రంప్ పాలసీస్, టారిఫ్స్ పెంచడం వల్ల ఇండియన్ మార్కెట్స్ కి ఎంత ఇబ్బందో అదే విధంగా యుఎస్ మార్కెట్స్ కూడా అదే విధంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ అనేది పెరగడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది ఒక పానిక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అండ్ ఫార్మాసిటికల్ మీద 25% వరకు కూడా టారిఫ్స్ పెంచుతాము అని ఒక స్పెసిఫిక్ నోట్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో అది ఇండియన్ మార్కెట్స్ తో పాటు ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీస్ ఒకటే కాదు, యుఎస్ మార్కెట్స్ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. యుఎస్ లాంటి ఎకానమీలో మనకి హెల్త్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ కానీ డ్రగ్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అట్లాంటిది మళ్ళీ మన ఫార్మాసిటికల్ కంపెనీస్ మీద 25% వరకు ట్యాక్సెస్ వేయటము అనేది అక్కడ వైద్యాన్ని మరింత ఎక్స్పెన్సివ్ గా మార్చడమే కానీ వాళ్ళకి అడిషనల్ అడ్వాంటేజ్ జరిగే పరిస్థితి అనేది కనిపించట్లేదు. ఆ టెన్షన్స్ కూడా ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఉండే టెన్షన్స్ కూడా వాళ్ళకి కనిపించడం వల్ల మన మార్కెట్స్ మళ్ళీ పడ్డాయి. అండ్ దాంతో పాటుగా రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అనేది చాలా ఎవిడెంట్ గా కనిపిస్తుంది. ఈ హై ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల మళ్ళీ ఫ్రెష్ గా లోన్స్ తీసుకోకపోవడం, కొత్త ఇల్లు కొనకపోవడం, ఇదంతా చాలా ఎవిడెంట్ గా కనిపిస్తుంది. సో వెన్ కంపేర్ టు ఇండియన్ మార్కెట్, యుఎస్ మార్కెట్స్ మరింతగా వీక్ అవుతున్నాయి అనే ఒక కండిషన్ కూడా ఉంది. కానీ ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ ఇండియన్ మార్కెట్స్ ఇంత పడుతుంటే యుఎస్ మార్కెట్స్ పెరిగాయి కదా. యుఎస్ మార్కెట్స్ వీక్ అవడం వల్ల మనం పెరిగే అవకాశం ఉండదా? వాళ్ళ డాలర్ ఇండెక్స్ కానీ లేకపోతే బాండ్ ఈల్డ్స్ కానీ ఇవన్నీ అది అట్రాక్టివ్ గా లేదు, యుఎస్ మార్కెట్ పడిపోతుందని FIS మళ్ళీ మన దగ్గర రారా? డెఫినెట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే దానికి మరికొంత సమయం పట్టొచ్చు కూడా. సో మనకు అదే గిఫ్ట్ నిఫ్టీ చూస్తే మనకు అదొక ఇండికేషన్ నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉంటుంది అని. సో మన శుక్రవారం నైట్ గిఫ్ట్ నిఫ్టీ దాదాపుగా 200 పాయింట్లు సోమవారం నాడు గ్యాప్ డౌన్ ఉండే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా అయితే ఇండికేషన్ ఇస్తుంది. మనకు దాదాపుగా 22,617 దగ్గర ఓపెన్ అవుతుంది సుమారుగా అన్నట్టుగా క్లియర్ గా డేటా కనిపిస్తుంది. సో ఇండియన్ మార్కెట్స్ కూడా కొంతవరకు ఇంకా సెల్ ఆఫ్ కంటిన్యూ అయితే అవుతుంది. అండ్ మనం ఇంతకు ముందు కూడా అనుకున్నట్టుగానే మిడిల్ స్మాల్ క్యాప్ లో ఏదో 1-2 రోజులు రిలీఫ్ ర్యాలీ ఏదైతే వచ్చింది సపోర్ట్ ఏరియాస్ వల్ల, కానీ అందులో కూడా సెల్లింగ్ అనేది అయితే క్లియర్ గా ఎవిడెంట్ గా కంటిన్యూ అవుతుంది. సో మన ఇండియన్ మార్కెట్ లో ఇప్పుడు ఎక్స్టెండ్ అవడానికి గల కారణం ఆటోమొబైల్ సెగ్మెంట్ మీద మనకి టారిఫ్స్ అనేవి తగ్గిస్తున్నారు. అంటే ఇంపోర్ట్ టారిఫ్స్ అనేవి తగ్గిస్తున్నారు. మన ఇండియన్ ఆటోమొబైల్ సెగ్మెంట్ కొంచెం హిట్ తీసుకునే అవకాశం ఉంది. ఇంతకు ముందు 110% మనకి దాదాపుగా ఇంపోర్ట్ టారిఫ్ ఉండేది, ఇప్పుడు దాన్ని 15% తీసుకొస్తాము అని ఒక న్యూస్ బయటికి రావడం తోటి మనకి ఆటో సెగ్మెంట్ అనేది ఆ వీక్నెస్ ని ఎక్స్టెండ్ చేయడం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. సో మనకి ఆటో సెగ్మెంట్ లో మరికొన్ని కామెంటరీస్ కూడా వినపడుతున్నాయి.
సో టెస్లా ఎంత వచ్చినా గానీ వాళ్ళు ప్రీమియం కార్స్ తోటి వస్తారు, లగ్జరీ కార్స్ తోటి వస్తారు. టెస్లా మినిమం కారు 33 లక్షలట. 33 లక్షలు పెట్టి కొనే వాళ్ళు చాలా తక్కువ మంది కదా మన దగ్గర. ఎగ్జాక్ట్లీ సార్. సో బేసిక్ గా ఇదే ఆర్గ్యుమెంట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది సార్. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఇండియా అనేది 3rd లార్జెస్ట్ ఆటోమొబైల్ కన్సంప్షన్ కంట్రీ అన్నమాట. సో ఇండియన్ ఎకానమీ లాంటి వాటిల్లో గనక వాళ్ళు కార్ ని లాంచ్ చేసేటప్పుడు కొత్త ప్రోడక్ట్ తో రాకుండా ఉంటారని మనం అనుకోకూడదు. సో టెస్లా లాంటి వాళ్ళకి ఒక కొత్త కార్ మ్యానుఫాక్చరింగ్ తోటి ఒక 20-25 lakhs రేంజ్ లో 25 lakhs రేంజ్ లో కార్ ని తీసుకోవడం పెద్ద సమస్య కాదు. సో ఈ 25 lakhs లో కనుక కార్ ని తీసుకొని వస్తే డెఫినెట్ గా M&M వీటికి అయితే కొంచెం గట్టిగానే హిట్ తగిలే అవకాశాలు ఉన్నాయి. సో 20-25 lakhs రేంజ్ లో టెస్లా లాంటి వెహికల్ వస్తుంది అని అంటే అట్లాంటి వాటికి ఎక్కువ ఈవీ సెగ్మెంట్ రిలేటెడ్ వాళ్ళందరూ ఇంట్రెస్ట్ చూపించడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా వాళ్ళు ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీని కూడా పెట్టే అవకాశం నెక్స్ట్ 2-3 years లో ఉండొచ్చు అనే ఒక ఎగ్జంప్షన్ కూడా బయటికి రావడం తోటి పర్టికులర్ గా ఇండియన్ ఆటోమొబైల్ సెక్టర్ మన శుక్రవారం నాడు కూడా దాదాపు 2.5% పడింది. ఇన్ఫాక్ట్ మనకి నిఫ్టీ నెగిటివ్ లో క్లోజ్ అవ్వడానికి గల కారణం మనకు ఆటోమొబైల్ సెక్టర్ మన శుక్రవారం నాడున. సో దాని ఇంపాక్ట్ అనేది కొంతవరకు ఎక్కువగానే కనపడుతోంది. ఎస్, ఫార్మాసిటికల్ మీద కూడా ఉండి ఉండొచ్చు, కానీ నా ఎస్టిమేషన్ ప్రకారం ఫార్మాసిటికల్ ని ట్రంప్ గారే కొద్ది వరకు రిలాక్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అది వాళ్ళ కంట్రీకి కూడా చాలా నష్టాన్ని చేస్తుంది. 25% టారిఫ్ పెంచినంత మాత్రాన అక్కడ ఇండియన్ కంపెనీస్ ఏవి కూడా ఆ బర్డెన్ తీసుకో, డెఫినెట్ గా కన్స్యూమర్ కే పాస్ ఆన్ చేస్తాయి. ఆ పాస్ ఆన్ చేసే క్రమంలో మనకి ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతూ ఇన్ఫ్లేషన్ కూడా షూట్ అవుతుందనే భయం. సో ఈయన చేసే యాక్షన్స్ వల్ల అక్కడ వాళ్ళకే భయం పట్టుకుంది, అక్కడ ఇన్ఫ్లేషన్ షూట్ అవుతుందేమో అని. సో బేసిక్ గోయింగ్ ఫర్ ద ఫార్మాసిటికల్ కి కొంతవరకు ఓకేనేమోలే, కానీ ఆటో సెగ్మెంట్ మాత్రం కొంత హిట్ తీసుకోవడానికి కూడా అవకాశాలు అయితే బాగా సార్. అంటే ఓవరాల్ గా మనం చూద్దాం 22,800 దగ్గర చాలా గట్టి సపోర్ట్ తీసుకుంటుంది కదా నిఫ్టీ. అవునండి, ఇప్పటికి 4-5 సార్లు బ్రేక్ చేసే ప్రయత్నం చేసినా జరగలేదు. మొన్న కొంచెం 22,800 బిలో స్లైట్లీ ఎండ్ అయింది. ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ స్టార్టింగ్ 22,600 దగ్గర అంటున్నారు. సో ఈసారి అది బ్రేక్ ఒక్కసారి స్టార్ట్ కనుక కరెక్ట్ కాకపోతే అది కూడా బ్రేక్ అయితే ఇంకా సైకలాజికల్ గా ఎక్కడి వరకు వెళ్లే అవకాశం ఉంటుంది? సో నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ 22,500 అండి. సో ఈ 300 పాయింట్ల ఫాల్ అనేది పెద్ద విషయమేం కాదు. మనం ఇంతకు ముందు కూడా 1-2 సార్లు మాట్లాడుకున్నప్పుడు 22,500 అనేది పెద్ద దూరంలో లేదు. అక్కడ 22,700 బిలో ఇంతవరకు క్లోజ్ కాలేదు. చాలా సార్లు దగ్గర దాకా వచ్చినా 700 బిలో అనేది రాకుండానే గట్టిగానే సపోర్ట్ తీసుకుంది. సో ఫస్ట్ టైం మళ్ళీ ఇప్పుడు 22,700-500 బిలో అవుతే అది ఇంకా కిందికి వెళ్ళదా? కొద్దిమంది అంటారు 19,000కు వస్తుంది నిఫ్టీ అని జూన్ వరకు. 19,000కి రావడం అనేది మార్కెట్ కి అయితే సాధ్యం కాదని ఇక్కడ కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు మార్కెట్ పైకి వెళ్తుంటుందో 30,000కి వెళ్తుంది అంటారు, కిందకి వచ్చేటప్పుడు 19,000 అంటారు. సో మనం ఇక్కడ కంపెనీ నెంబర్లను కూడా గమనించాలి. లార్జ్ క్యాప్ సెగ్మెంట్ లో నెంబర్లు మరీ బ్యాడ్ గా అయితే లేవు. అవి ఎక్స్పెక్టేషన్స్ తోటి ఇన్లైన్ అయ్యాయి. సూపర్ గా కూడా రాలేదు, కానీ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఇన్లైన్ అవ్వటం అండ్ వాళ్ళ ఫ్యూచర్ లో కామెంటరీకి సంబంధించి కూడా ఎస్టిమేషన్స్ అనేవి, గైడ్ లైన్స్ అనేది కూడా కొంత బెటర్ గా ఇవ్వటం, ఇదంతా కూడా కొంత పాజిటివ్ ఆస్పెక్ట్స్ కూడా మార్కెట్ లో ఉన్నాయి. సో 19,000 వరకు మార్కెట్ రావటం అనేది సహజంగా సాధ్యమైతే కాదు. 22,500 బ్రేక్ అయితే మాత్రం కొంతవరకు రికవరీ టైం పడడానికి అవకాశం ఉంది, కానీ పానిక్ సెల్లింగ్ క్రియేట్ అవడానికి అయితే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రేపు మనకి మార్చ్ అయిపోయిందంటే ఏప్రిల్ లో మరి క్వార్టర్ నెంబర్లు వస్తాయి, యాన్యువల్ రిజల్ట్స్ రాబోతున్నాయి. దాంతో పాటుగా నెక్స్ట్ ఇయర్ ఆన్ ఇయర్ కి సంబంధించిన గైడెన్స్ కూడా ఇస్తారు. సో ఈ గైడెన్స్ అన్ని కూడా రివైవల్ అవ్వడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంది. అండ్ మనకి ఇంకొక అదృష్టమైన విషయం ఏంటంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లోకి వస్తుంది ఇండియాలో. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అంటూ జరుగుతుంది ఇండియాలో అంటే మనకి గోయింగ్ ఫర్దర్ ఎఫ్ఎంసీజీ, కన్సంప్షన్, బ్యాంక్స్ ఇవన్నీ కూడా రివైవ్ అయ్యి మనకి మార్కెట్ ని స్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేసే అవకాశం ఎక్కువగా కనపడుతున్నాయి. సో పడుతుంది కాబట్టి పడిపోతుంది అలానే కంటిన్యూ అవుతుంది అని అంటే డెఫినెట్ గా సాధ్యం కాకపోవచ్చు. హైలో ఉన్నప్పుడు కిందకి రావడం ఎంత సహజమో, మళ్ళీ నెంబర్స్ బాగుంటే మార్కెట్ అక్కడ స్టెబిలైజ్ అయ్యి ఒక డైరెక్షన్ తీసుకోవడం కూడా ప్రాబబిలిటీ ఉంటుంది. కానీ ఎస్, ఇక్కడ ఒక రెండు మీ ఉద్దేశంలో హైలీ అన్లైక్లీ 22,000 బిలో కంటే పడిపోవడం అయితే కష్టం అంటారా? హైలీ అన్లైక్లీ. నా ఉద్దేశంలో 22,000 బ్రేక్ చేయడం అయితే చాలా కష్టమని అనుకుంటున్నానండి. ఈ లోపల మనకి కార్పొరేట్ నంబర్స్ కూడా వస్తాయి. మార్కెట్ ఆల్రెడీ కావాల్సిన కార్పొరేట్ నెంబర్ రావాలంటే మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ వెళ్ళాలి. ఇప్పుడు 22,000 బిలో ఒక 2-3 రోజులు చాలు. ఇప్పుడు నాకు తెలిసి ఫిబ్రవరి 28 ఇప్పుడు పడుతున్న విధానం లాగా చూస్తే రోజు 200-300 పాయింట్లు పడితే కనుక 22,000 బిలో రావడం బహుశా మార్చి ఫస్ట్ వరకు కూడా ఆగిపోవచ్చు అన్నట్టు అనిపిస్తుంది. శివరాత్రి అటువంటి సైకలాజికల్ ఇంపాక్ట్స్ ని క్రియేట్ చేయడమే మార్కెట్ యొక్క పని అండి. సో మార్కెట్ లో మనకి 22,000 దగ్గరికి రాగానే అటు ఎల్ఐసి లాంటి కంపెనీలు కూడా ఇంటర్ఫియర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
సో మార్కెట్ ఎక్కడి నుంచి ర్యాలీ అయింది, ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకుంటే ఫిబొనాచి మనకు 50% ఆల్మోస్ట్ ఫాల్ వచ్చినట్టే, 22,500 కి వచ్చింది అని అంటే. సో 50% ఫాల్ ఫ్రమ్ ద లాస్ట్ లెగ్ ఆఫ్ ద ర్యాలీ జరిగినప్పుడు వచ్చింది అని అంటే డెఫినెట్ గా దాన్ని పెద్దవాళ్ళందరూ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇండియన్ ఎకానమీ ఏమైనా వీక్ గా ఉంది అని అంటే ఎస్, ఎకానమీ వీక్ గా పూర్తిగా అయితే లేదు, కొన్ని కన్సర్న్స్ మాత్రమే అయితే డెఫినెట్ గా ఉన్నాయి. అండ్ మార్కెట్ కొలాప్స్ అయ్యే అంత కన్సర్న్స్ అయితే మన మార్కెట్ లో లేవు. మార్కెట్ ఇక్కడ నుంచి స్టెబిలైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ 5 నెలల పాటు కన్సిక్యూటివ్ గా మనకి రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది చరిత్రలో జరగలేదు, అట్లాంటిది ఇప్పుడు జరుగుతుంది. సో ఎప్పుడైనా గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఇట్లా కన్సిక్యూటివ్ గా సెల్లింగ్ చేసిన తర్వాత సెల్లింగ్ ఎగ్జాషన్ అనేది జరుగుతుంది. సో ఇంతకు ముందు పైకి వెళ్ళేటప్పుడు బయింగ్ ఎగ్జాషన్ అనేది ఎలా జరిగి మనకి మార్కెట్ కిందకు వస్తుందో, అలానే సెల్లింగ్ ఎగ్జాషన్ అనేది ఒకటి జరిగి మార్కెట్ ఒక టెంపరీ బౌన్స్ తీసుకొని దాని ఎబో సస్టైన్ అవ్వడానికి. మీరు అన్నారు ఎల్ఐసి లాంటి సంస్థలు వచ్చే అవకాశం ఉంది, పెద్ద సంస్థలు వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున బయింగ్ చేసే అవకాశం ఉంది, డిఐఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. సో ఎఫ్ఐఎస్ ఎట్లా ఉన్నా సరే డిఐఎస్ దగ్గర ఉందా, డిఐఎస్ దగ్గర డబ్బులు ఉన్నాయా? కొంటూనే ఉన్నారు కదా, కొంటూనే ఉన్నారు. 5 నెలలే ఈ మాత్రం ఉందంటే అది డిఐఎస్ దగ్గర. కానీ డిఐఎస్ దగ్గర డబ్బు ఇంకా ఉందా, క్యాష్ ఉందా? మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోనే మనకి జనవరి డేటా ప్రకారం ఇంకా 1,80,000 కోట్ల రూపాయలు క్యాష్ ఇంకా ఖాళీగా కూర్చొని ఉందండి. సో 1,80,000 కోట్ల క్యాష్ ని ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ డిప్లాయ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలానే మనకి బ్యాంక్స్ దగ్గర ఉంటాయి, ఎల్ఐసి లాంటి సంస్థల దగ్గర ఉంటాయి. వీళ్ళందరూ కూడా కొంతవరకు ఇంటర్ఫియర్ అయ్యి మార్కెట్ ని స్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేసే అవకాశాలు చాలా ఎక్కువగానే కనపడుతున్నాయి. గోయింగ్ ఫర్దర్ వీ హ్యావ్ టు సీ. సో నా ఎస్టిమేషన్ ప్రకారం లార్జ్ క్యాప్ సెగ్మెంట్ ని మాత్రం ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం డెఫినెట్ గా చేస్తారు. ఇప్పుడు వాటి యొక్క వాల్యుయేషన్స్ ఫేర్ గానే ఉన్నాయి కాబట్టి లోవర్ సైడ్ రా, బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ ఇంకా ప్రెషర్ లోకి వెళ్ళడానికి అవకాశం అయితే చాలా క్లియర్ గా కనిపిస్తోంది. అంటే మొన్న ఒక 2 రోజులు రికవర్ అయినట్టు అయ్యి మొన్న కొంత పడింది మళ్ళీ లాస్ట్ ఫ్రైడే రోజు. ఈ టెన్షన్ మళ్ళీ కొంత ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు అయితే క్లియర్ గా కనపడుతున్నాయి. సో మనకి మోతిలాల్ ఓస్వాల్ చైర్పర్సన్ గారు మొన్న మీటింగ్ లో మాట్లాడినప్పుడు కూడా చాలా క్లియర్ గా ఈ విషయం గురించి మెన్షన్ చేశారు ఒక ప్రెస్ మీట్ లో కూడా. సో గోయింగ్ ఫర్దర్ ఇంకొంచెం సెల్లింగ్ ఎగ్జాషన్ మనకి ఇంకా అవ్వలేదు. మన మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో అయితే కొంత జరగచ్చు, లార్జ్ క్యాప్ సెగ్మెంట్ అయితే కొంత స్టేబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు. అదే విధంగా మనకి సెబీ చైర్పర్సన్ గారు మొన్న జరిగినటువంటి ఎంఫీ మీటింగ్ లో కూడా క్లియర్ గా చెప్పారు, ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి మేము 2024లోనే క్లియర్ గా చెప్పాము. ఒక ఫ్రాత్ అనేది ఏర్పడింది, ఎప్పుడైనా సెల్లింగ్ ట్రిగర్ అవ్వచ్చు, దాని గురించే మేము స్ట్రెస్ టెస్ట్ అనేది ఆ రోజుల్లో కండక్ట్ చేశాము. మళ్ళీ ఇప్పుడు దాని యొక్క వాల్యుయేషన్ గురించి మాట్లాడుకోవడంలో ఎటువంటి ఉపయోగం లేదు అన్న దాని గురించి కూడా స్పెసిఫిక్ గా చెప్పారు. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో సమస్యలు ఉన్నాయి, కానీ లార్జ్ క్యాప్ సెగ్మెంట్ లో మాత్రం ఇంకా సమస్యలు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇంకా 10% పడుతుందా, 10-15% పైన పడే అవకాశం ఉంటుందా? సో వాల్యుయేషన్ దానికి అడ్జస్ట్ అవ్వడానికి అయితే ఇంకొక 10% పడాల్సిన అవసరం అయితే ఉంది, అది ఫెయిర్ వాల్యూలోకి రావడానికి. ఇప్పటికీ కూడా ఇంత పడ్డ తర్వాత కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇండెక్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 20-25% పడ్డాయి. అవునండి, హై నుంచి చూస్తే. అవునండి. సో ఇంకా 10-15 అంటే 40% ఆల్మోస్ట్. అవునండి. సో 40% అంటే హై వాల్యుయేషన్. సో బేసిక్ గా మనకి మిడ్ క్యాప్ సెగ్మెంట్ వచ్చేసరికి 17% పడ్డదండి ఇప్పటి నుంచి హై నుంచి. అదే స్మాల్ క్యాప్ సెగ్మెంట్ 21.5%. అంటే మనకి స్మాల్ క్యాప్ అఫీషియల్ గా బియర్ టెరిటరీలోకి అయితే ఎంటర్ అవడం అనేది గమనిస్తున్నాము. సో అక్కడి నుంచి ఇంకా ఫాల్ మనకి స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో అయితే ఇప్పుడున్న లెవెల్ నుంచి అవుట్ రేట్ గా మనకి ఇంకొక 10% ఎక్స్టెండ్ అవ్వడానికి అయితే చాలా హై ప్రాబబిలిటీ ఉంది. అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ కూడా అదే ఎక్స్టెన్షన్ లోకి వెళ్ళడానికి. సో బేసిక్ గా మనకి మార్కెట్ లో వాళ్ళ యొక్క వాల్యుయేషన్ మీట్ అవ్వాలి అని అంటే మనం 10% పడినట్లయితే మాత్రమే వాళ్ళ వాల్యుయేషన్ మీట్ అవడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు కూడా మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో ఈ ప్రాబ్లం ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. ఇన్ బిట్వీన్ అది రికవర్ అయ్యే అవకాశాలు ఏమైనా రికవర్ అయినా, ఇంతకు ముందు చెప్పాను, రికవర్ ఇచ్చినట్టుగా ఇచ్చి ఒక హోప్ ని క్రియేట్ చేసి మళ్ళీ సెల్ ఆఫ్ కి గురి చేస్తారు. సో ఇప్పుడు కూడా మనకి అదే ప్యాటర్న్ మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో కనపడుతుంది. హోప్ ఇస్తున్నారు, సెల్ ఆఫ్ చేస్తున్నారు. సో మనం దాంట్లో పార్టిసిపేట్ చేయడం కంటే లార్జ్ క్యాప్ సెగ్మెంట్స్ ఆల్రెడీ ఫెయిర్ వాల్యూలో ఉన్నాయి. ఒకవేళ పడ్డా ఇప్పుడు తీసుకునేటువంటి రిస్క్ అనేది రిస్క్ రివార్డ్ రేషియో, అంటే మనం పెట్టేటువంటి పెట్టుబడికి రివార్డ్ ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు రిస్క్. సో బేసిక్ గా మనకి ఇప్పుడు లార్జ్ క్యాప్ సెగ్మెంట్ అనేది మంచి వాల్యుయేషన్స్ లో ఉన్నాయి. ఇంతకు ముందు కూడా చెప్పాం, 2-3 సంవత్సరాలు మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ నిఫ్టీ 15 అండర్ పర్ఫార్మ్ చేసిన చరిత్ర చాలా సార్లుగా ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అది మనం చూడబోతున్నాము అనేది నా ఎస్టిమేషన్. కొంతమంది అంటారు లాంగ్ టర్మ్ కోసం అయితే ఇబ్బంది లేదు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ తీసుకున్నా పర్లేదు, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చూస్తే ఈ లెవెల్లో కూడా ఇబ్బంది లేదు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే అంటున్నారు. వాస్తవమేనాది? సో ఇప్పుడు మనకి వెన్ కంపేర్ ఇప్పుడు ఇక్కడ పాయింట్ అలా మీరు కరెక్ట్ గా చెప్పారండి. ఇప్పుడు తీసుకుంటున్నాము అని అంటే
నెక్స్ట్ అవుట్ పర్ఫార్మ్ ఏది చేసే అవకాశం ఉందో దాంట్లోకి ఎంట్రీ తీసుకుంటే మనకు మార్కెట్ ఇచ్చేటువంటి రిటర్న్ తీసుకుంటాం. ఎస్, మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మనకు ఒక టైం వరకు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే డెఫినెట్ గా రిటర్న్స్ వస్తాయి. సో దానికి సంబంధించి నేను రకరకాల టెస్టింగ్ మెథడ్స్ యూజ్ చేసి మ్యూచువల్ ఫండ్స్ లో కూడా చేసి చూసినట్లయితే 3-4 సంవత్సరాల వరకు SIPs రిటర్న్స్ రాని సంవత్సరాలు గత 20 సంవత్సరాల్లో చాలా ఉన్నాయి. మనం దీన్ని 5 భాగాల కింద పోయిన 20 సంవత్సరాలను డివైడ్ చేసినట్లయితే 3 భాగాలు అంటే 15 సంవత్సరాల వరకు కూడా మనకి యావరేజ్ గా 3 to 4 years రిటర్న్ రాని సంవత్సరాలే ఉన్నాయి. ఈవెన్ 10 year యావరేజ్ లో కూడా 5 years రిటర్న్ రాని సంవత్సరాలే ఉన్నాయి SIP చేసినప్పుడు కూడా. మేబీ ఇక నుంచి మనము ఆ ఫేస్ ని చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో. ఆ ఫ్రాత్ వల్ల కొంతవరకు మనకి రిటర్న్స్ కనపడవు. 3-4 సంవత్సరాలు ఓపిక పట్టినట్లయితే 5-6-7 సంవత్సరాల నుంచి డెఫినెట్ గా రిటర్న్స్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఫండ్ హిస్టరీ ప్రకారం 7 సంవత్సరాల వరకు ఎవరైతే స్టాక్ మార్కెట్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టెడ్ గా ఉన్నారో ఎంత పెద్ద డిప్పు వచ్చినా కానీ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ నెగిటివ్ కి వెళ్ళినట్టుగా చరిత్రలో అయితే లేదు. సో మనకి యావరేజ్ అందుకే చెప్పేది ఇంతకు ముందు మనకి ICICI ఫండ్ మేనేజర్ దగ్గర నుంచి వచ్చిన కామెంటరీ కూడా అదే, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ నెక్స్ట్ 7-8 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల వరకు రిటర్న్స్ చూడకపోవచ్చు అని చెప్పడానికి గల కారణమే ఇది. ఇంతకు ముందు చరిత్రలో జరిగింది, ఇది మళ్ళీ రిపీట్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో చెప్పారు. ఇప్పుడు 20 సంవత్సరాల వరకు చేసే వాళ్ళకి సమస్య లేదు, కానీ షార్ట్ టర్మ్ వాళ్ళు ఇబ్బంది పడతారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ లార్జ్ క్యాప్స్ లో పెట్టుకోవచ్చా? ఎస్, లార్జ్ క్యాప్ అనేది డెఫినెట్ గా మనకి రిటర్న్స్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ 2 years వరకు అయితే మనకి లార్జ్ క్యాప్ అనేది ఫెయిర్ వాల్యుయేషన్ అయితే పనిచేస్తుంది. సో దీని గురించే మనకి పోర్ట్ఫోలియో అనేది రీబ్యాలెన్స్ చేస్తూ ఉండాలి, రెగ్యులర్ గా రివ్యూ చేస్తూ ఉండాలని ఒక కామెంటరీ చెప్తూ ఉంటాము. ఎప్పుడైతే లార్జ్ క్యాప్ తో కంపేర్ చేస్తే మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టార్స్ డెఫినెట్ గా 1-2 years లో ఫెయిర్ వాల్యుయేషన్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ కావాలి అంటే రీబ్యాలెన్సింగ్ పద్ధతిలో లార్జ్ క్యాప్ లో నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లోకి వచ్చినట్లయితే అప్పుడు మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటికైతే మాత్రం మన నెక్స్ట్ 2-3 సంవత్సరాల వరకు రిటర్న్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కొన్ని స్టాక్ స్పెసిఫిక్ వెళ్తే గనక ఫెయిర్ వాల్యుయేషన్ లో ఉంటే, సో స్టాక్ స్పెసిఫిక్ గా వెళ్ళినప్పుడు ఇక్కడ చిన్న సమస్యలు ఉంటాయండి. సహజంగా ఇప్పుడు అన్ని స్టాక్స్ కూడా వాల్యుయేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ లో ఎవరైతే స్టాక్స్ కొన్నారో వాళ్ళందరి పోర్ట్ఫోలియోస్ 50-60% వరకు కూడా పడిపోయిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి చాలా క్లియర్ గా. సో మనకు ఒక చిన్న హోప్ అనేది మార్కెట్ లో ఉంటుంది. ఒక స్టాండర్డైజ్ థియరీ యాక్చువల్ గా పనిచేయండి, ఒక మిత్ అనుకోవచ్చు. మనం పెట్టి వదిలేస్తే రిటర్న్ వస్తుందని అనుకుంటూ ఉంటారు. సహజంగా అన్ని స్టాక్స్ అలా పర్ఫార్మ్ చేయవు. చరిత్రలో ఏదో 1-2 స్టాక్స్ మాత్రమే కన్సిస్టెంట్ గా రిటర్న్స్ ఇస్తూ పైకి వెళ్తూ ఉంటాయి. కానీ ఏవైతే ఇప్పుడు పడ్డాయో ప్రతి ఒక్కటి రికవర్ అవుతుందనంటే దానికి అయితే ఎటువంటి ఎవిడెన్స్ లేవు. ఏవైతే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉంటాయో, ఫెయిర్ వాల్యుయేషన్ తోటి ఉంటాయో, మంచి క్యాష్ ఫ్లోస్ తోటి ఉంటాయో అవి మాత్రం కొంతవరకు రివైవ్ అవుతాయి. కానీ అంటే కేవలం ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా బిజినెస్ బాగా చేసే కంపెనీస్ మాత్రమే రివైవ్ అవుతాయి. ఏవైతే ఆపరేట్ చేయబడ్డాయో అవి ఏవి కూడా రివైవ్ అయ్యే అవకాశాలు ఇప్పుడప్పుడే కనిపించట్లేదు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళైనా కానీ కొన్ని స్టాక్స్ రికవర్ అవ్వకుండా చరిత్రలో అలానే మిగిలిపోయాయి. ఆ చరిత్రలోకి ఇప్పుడు ఏవి చేరతాయి అనేది ద టైమ్ హ్యాస్ టు డిసైడ్. సో అందుకే స్టాక్స్ కొనేటప్పుడు కంపెనీకి సంబంధించిన నెంబర్స్, క్యాష్ ఫ్లోస్ అన్ని చెక్ చేసి వాళ్ళు వ్యాపారం బాగా చేస్తున్నారంటే మాత్రమే పెడితే మేబీ మనకు రికవరీ రావచ్చేమో. కానీ ఇంతకు ముందు చూసినటువంటి రిటర్న్స్ అయితే స్టాక్ మార్కెట్ లో కనిపించే అవకాశాలు లేవు. ఫిబ్రవరి పాజిటివ్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందా? ఏదైనా అద్భుతం జరిగి? రిపీట్ చేస్తారా క్వశ్చన్? ఫిబ్రవరి పాజిటివ్ లో క్లోజ్ అయ్యే అవకాశం ఉందా? ఏదైనా అద్భుతం జరిగి? ఇప్పుడు మనకి సోమవారం రోజు దాదాపుగా మనకి ఒక 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ కనపడుతోంది. అంటే అక్కడి నుంచి మళ్ళీ పాజిటివ్ వెళ్ళాలి అని అంటే సహజంగా మార్కెట్ కి అది సాధ్యమయ్యే పరిస్థితులు అయితే కాదు. కాకపోతే అక్కడి నుంచి మనకి ఇంకా నెగిటివ్ కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఎక్కువగా లేదు. 22,500 స్ట్రాంగ్ సపోర్ట్ రావటము, అదే విధంగా ఇప్పటికే FIS వీళ్ళందరూ కూడా అగ్రెసివ్ గా సెల్లింగ్ పొజిషన్స్ ని మెయింటైన్ చేయడము. సో బేసిక్ గా సహజంగా ఏం చేస్తారు అంటే వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ కి ఎంటర్ అయ్యే వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి పొజిషన్స్ ని రివర్స్ చేసే ప్రయత్నం చేస్తారు. చాలా మంది దగ్గర షార్ట్ పొజిషన్స్ ఉండుంటాయి కాబట్టి వాళ్ళు రివర్స్ చేసే భాగంలో మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ పాజిటివ్ గా వెళ్లే హోప్ అయితే నాకు లేదు. సో అంటే పాజిటివ్ గా వెళ్ళాలంటే 23,300-500 దగ్గర దాకా వెళ్ళాలి. ఇంకా దాదాపు 800 పాయింట్లు అంటే సహజంగా సాధ్యం కాదు. పాజిటివ్ అవ్వడానికి దాదాపు 22,400-500 దాటడం అనేది సహజంగా సాధ్యం కాదు. 800 పాయింట్లు ఇప్పటి నుంచి పైకి వెళ్ళడం అంత ఈజీ ఏం కాదు. ఓకే, ఈ FIS సెల్లింగ్ ఎప్పుడు ఆగే అవకాశం ఉంది? సో కూల్ ఆఫ్ అయింది కదా, జనరల్ గా చెప్తుంది బాండ్ డీల్స్ అంటారు కదా, US బాండ్ డీల్స్ కొంచెం కూల్ ఆఫ్ అయినట్టుంది, డాలర్ ఇండెక్స్ కూడా కూల్ ఆఫ్ అయింది. సో బేసిక్ గా మనకి స్టాండర్డ్ ఒక సైకలాజికల్ థియరీ మార్కెట్ కి సంబంధించి చెప్పాం.
సో ఇంతకు ముందు ఎప్పుడు ఎఫ్ఐఎస్ అంటే బాగా సెల్లింగ్ యాక్సలరేట్ చేశారు అని అంటే ఇక మార్కెట్ అంటూ కిందకి రాదు, మార్కెట్ అంటే ఇక 26,000 నుంచి 30,000కి వెళ్ళిపోద్దని ఒక ఇంటెన్షన్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో అప్పుడు సెల్లింగ్ మొదలు పెట్టారు. మళ్ళీ ఎప్పుడు అంటారు అవుతారు అంటే ఈ మార్కెట్ లో ఇక డబ్బులు రావు, ఈ మార్కెట్ లో డబ్బులు పెడితే డబ్బులు పోవటమే, మ్యూచువల్ ఫండ్ లో పెట్టిన డబ్బులు పోవటమే అనే భయం ఎప్పుడైతే మీ నైబర్ కనిపిస్తుందో అప్పుడు డెఫినెట్ గా ఎంటర్ అవుతారు. మార్కెట్ వర్క్స్ ఆన్ సైకాలజీ, అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ మూడ్ అని అంటాం. ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్ లోకి వెళ్తారో అప్పుడు వాళ్ళకి లిక్విడిటీ దొరుకుతుంది. ఎఫ్ఐఐ లాంటి వాళ్ళు హ్యూజ్ అమౌంట్స్ తోటి పంపిణీ మార్కెట్ లో చెయ్యాలి అని అంటే వాళ్ళకి లిక్విడిటీ దొరకాలి. అది ఎప్పుడు దొరుకుతుంది అని అంటే ఎక్స్ట్రీమ్ ఫియర్ లోకి వెళ్ళిపోవాలి, ఇంకా నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టలేను, నేను బయటకు వచ్చేయాలి అని ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు ఆ సిచ్యువేషన్ రిటైల్ ఇన్వెస్టర్ లో అయితే వచ్చినట్టు కనిపిస్తుంది. ఇంకా పూర్తిగా అయితే జరగలేదండి, కొంతమంది మాత్రమే భయపడుతున్నటువంటి సిచ్యువేషనే కానీ పూర్తి స్థాయిలో జరగలేదు. ఇప్పుడే ప్రారంభమైంది ఆ ఫియర్ జోన్ లోకి, కరెక్ట్ గా ఇప్పుడే ఎంట్రీ అనేది దొరికింది. గోయింగ్ ఫర్దర్ ఎక్స్ట్రీమ్ ఫియర్ కి వెళ్ళాలి. ఎక్స్ట్రీమ్ ఫియర్ కి వెళ్ళినప్పుడు లిక్విడిటీ బాగా దొరుకుతుంది పెద్ద ప్లేయర్స్ కి. అంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అసలు సంవత్సరం 2 సంవత్సరాల పాటు పెరగని సిచ్యువేషన్ ఉంది. హర్షద్ మెహతా స్కామ్ గానీ, కేతన్ పారేఖ్ స్కామ్ ఆ సమయంలో 2001, 2007, 2008, 2025 కూడా అదే ఇయర్ అనుకోవచ్చా? 24, 25 ఈ 1 ఇయర్ పాటు అసలే పెరగకుండా మొత్తం లాసెస్ కంటిన్యూస్ గా చేసే అట్లా అవకాశం ఉందా? సో బేసిక్ గా మనము ఇంతకు ముందు చూసినవన్నీ కూడా అయితే పాండమిక్, లేకపోతే స్కామ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏమన్నా .com బబుల్స్ లాంటివి రిసెషన్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు జరుగుతుందంతా కూడా ఫండమెంటల్ కరెక్షన్ మాత్రమే. యాజ్ ఆఫ్ నో మనకి స్కామ్ రిలేటెడ్ ఇష్యూస్ లేవు, రిసెషన్ టెన్షన్స్ లేవు, ఎకానమీ కొలాప్స్ అయ్యేటువంటి టెన్షన్స్ అయితే మార్కెట్ లో మనకి లేవు. సో మార్కెట్ మరి అంత దారుణంగా వీక్నెస్ లోకి వెళ్తుందంటే డెఫినెట్ గా ఆ వీక్నెస్ జరగదు. మార్కెట్ ఇప్పుడు ఫండమెంటల్ గా దాని యొక్క వాల్యుయేషన్స్ కరెక్ట్ చేసుకునే ప్రయత్నం మాత్రమే చేస్తుంది, కానీ మార్కెట్ అటువంటి పరిస్థితులు అయితే రావట్లేదని అనుకుంటున్నాం. యాక్చువల్ గా ఇంకొక రకంగా చెప్పాలి అంటే మనకు కోవిడ్ లాంటి ఫాల్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా రికవరీ కనిపించింది, కానీ ఫండమెంటల్ కరెక్షన్స్ జరిగేటప్పుడు రికవరీ స్లోగా జరుగుతుంది. మార్కెట్స్ పైకి వెళ్ళేటప్పుడు నిదానంగా వి షేప్ రికవరీ ఉండదా? వి షేప్ రికవరీకి స్కోప్ లేదండి. మన కోవిడ్ లాంటి కరోనా టైంలో కనిపించింది మనకు వి షేప్ రికవరీ. సో బేసిక్ అది కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ లో మాత్రమే జరుగుతుంది, కానీ ఫండమెంటల్ కరెక్షన్స్ అప్పుడు వి షేప్ రికవరీస్ అనేవి జరగవండి. పెరగడం చాలా ఫాస్ట్ గా పెరుగుతూ వచ్చింది కదా రేవంత్ గారు. దానికి గల కారణాలు మనం అర్థం చేసుకోవాలండి. మనకి ప్రపంచ వ్యాప్తంగా గత సంవత్సరంలో దాదాపు 60% ఆఫ్ ద పాపులేషన్ మనకి ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసింది. ఇండియా అవ్వచ్చు, యుఎస్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఇట్లా అన్ని రకాల కంట్రీస్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎలక్షన్ రిలేటెడ్ గా కొన్ని ఉంటాయి. సో దాని వల్ల ప్రీ ఎలక్షన్, పోస్ట్ ఎలక్షన్ ర్యాలీస్ అనేవి కొన్ని జరిగాయి. సో సైకలాజికల్ మూవ్మెంట్స్ అవి జరిగాయి, కానీ ఫండమెంటల్ గా మార్కెట్స్ అక్కడికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళు పోస్ట్ చేసినటువంటి నెంబర్స్ ని మనం గమనించినట్లయితే, అదే విధంగా మనం మిడిల్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ కూడా గమనించినట్లయితే అవి పర్టికులర్ గా సింగిల్ డిజిట్ గ్రోత్ ని చూస్తున్నాయి. సింగిల్ డిజిట్ గ్రోత్ ని డెలివర్ చేస్తూ అవి ఇంత వాల్యుయేషన్ సస్టైన్ అవ్వడం సాధ్యం కాదు. సో ఇంతకు ముందు ఏదైతే మనం ఆ సెంటిమెంటల్ ర్యాలీని చూసామో ఇప్పుడు ఆ సెంటిమెంట్ అనే కండిషన్ లేదు, కాబట్టి ఫండమెంటల్ రివైవల్ జరగాలి. వాటి యొక్క నెంబర్స్ డబుల్ డిజిట్ లోకి వెళ్ళాలి. సో ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఒకటి, ఎంప్లాయ్మెంట్ కాస్టింగ్ అనేది డబుల్ డిజిట్ లో గ్రో అవ్వటం, ఇవన్నీ కూడా స్మాల్ మిడ్ అన్ని సెక్టర్స్ కూడా ఇంపాక్ట్ చేస్తుంది. సో ఇన్ఫ్లేషన్ కొంచెం కూల్ ఆఫ్ అయినా కానీ మన మార్కెట్ రివైవ్ అవ్వడానికి చాలా ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది. షార్ప్ ఫాల్ ఉండదు ఇక్కడి నుంచి ఎక్కువగా, అలా అని చెప్పి షార్ప్ రికవరీస్ కూడా ఉండవు, నిదానంగానే మార్కెట్ పెరుగుతుంది. ఫాల్ అయితే ఉండదు. 22,000 బిలో పోతే మాత్రం అది ఇంకా ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. కొద్దిమంది 20,000 దాకా కూడా పోవచ్చు అంటారు, నిజమేనా? సో బేసిక్ గా అదే సార్ నేను చెప్పేది, మనకి ఏదైతే సెంటిమెంట్ మార్కెట్ ఎటువైపు వెళ్తుందో అటువైపుకి అంచనాలు వేయడం అనేది సహజంగా మార్కెట్ లో జరిగేటువంటి ఒక ప్రక్రియ. సో బేసిక్ గా ఎప్పుడైనా అదే మార్కెట్ లో ఎప్పుడైనా ఒక కాంట్రేరియన్ లాగా ఆలోచించాలి. అందులో ఆపర్చునిటీస్ ఏమున్నాయి, దానికి సంబంధించి ఏవైనా రివైవల్ స్కోప్స్ ఉన్నాయా? ఇప్పుడు ఆపర్చునిటీనా? డెఫినెట్ గా అసలు మార్కెట్ లో ఒక ఆస్పీషియస్ అంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే ముహూర్తం పెట్టుకుంటాం. సో మార్కెట్ లో ముహూర్తం ఏంటంటే మార్కెట్ పడటమే, అంతకు మించిన అద్భుతమైన ముహూర్తం మార్కెట్ లో ఇంకోటి దొరకదు. ఇట్లాంటి టైంలో పెట్టుకోకుండా అయ్యో మార్కెట్ పడుతుంది కదా అని చెప్పేసి దాన్ని జడ్జ్ చేసుకుంటూ కూర్చుంటే అది రికవరీ అయ్యేటప్పుడు కొంచెం రికవరీ అయ్యాక పెడతాను. ఇప్పుడు 22,700 ఉంది కదా, 23,524 వస్తే అప్పుడు కన్ఫర్మ్ అయిన తర్వాత పెడతాను కాషియస్ గా అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో బేసిక్ ఇదే రాంగ్ థియరీ అనేది సార్. ఇప్పుడు 23,500కి వెళ్ళిన తర్వాత మార్కెట్ పైకి వెళ్తుందని దానికి ఎటువంటి ఎవిడెన్స్ లేదు. మళ్ళీ అక్కడి నుంచి సెల్లింగ్ మళ్ళీ ట్రిక్కర్ అవ్వచ్చు.
సో నేను అదే చెప్పింది, కొంత రికవర్ అయితే పెడతారు అని వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి గత 2 రోజుల నుంచి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ చిన్న రికవరీ ఇచ్చింది 4-5%. చాలా మంది ఫాల్ ఆగిపోయింది అనుకుని ఇన్వెస్ట్మెంట్ కూడా మొదలు పెట్టుంటారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ సెల్ ఆఫ్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో మనం లోవర్ లెవెల్స్ లో ఉన్నప్పుడు కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం బీటా బెటర్ గా ఉంటుంది. అంటే మార్కెట్ పడ్డదంతో కంపేర్ చేస్తే మనం తక్కువ డ్యామేజ్ తీసుకుంటాం. ఎప్పుడైతే లోవర్ లెవెల్స్ లోనే మనం ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేస్తామో అప్పుడు రికవర్ అవుతాం. కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇంతకు ముందు లాగా బ్రాడర్ మార్కెట్ పైకి పరిగెట్టదు. ఇప్పుడంతా కూడా సెక్టార్ సైకిల్ మాత్రమే జరుగుతుంది. అంటే ఒక సెక్టార్ తర్వాత ఒక సెక్టార్ ని మార్కెట్ సపోర్ట్ చేసుకుంటూ ఏ సెక్టార్స్ ముందుకెళ్ళొచ్చు? ఫైనాన్షియల్ సెక్టర్ ప్లస్ ప్రైవేట్ బ్యాంకింగ్స్, ఎన్బిఎఫ్సిస్, ఎఫ్ఎంసీజీ, కన్సంప్షన్, ఇవన్నీ కూడా మనకు కొంత ఫేవరబుల్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ అదే విధంగా మనం కొంత ఎనర్జీ సెక్టర్ మీద, యాక్చువల్గా ఎనర్జీ గురించి అందరూ కొంచెం ఇగ్నోర్ చేస్తున్నారు. సో టెస్లా ఇండియాలోకి వస్తుంది అంటే దీంట్లో మనం ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ కూడా చూడాలి. టెస్లా ఈవీ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెఫినెట్ గా బిల్డ్ చేస్తుంది. దానికి ఎనర్జీ సప్లై రిసోర్సెస్ అన్ని కూడా బాగా కావాలి. సో గోయింగ్ ఫర్దర్ ఎనర్జీ రిలేటెడ్ డిమాండ్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అదే విధంగా ఎనర్జీ స్టాక్స్ బాగా పడ్డాయి కాబట్టి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు ఇప్పుడు కొంతవరకు. అవాయిడ్ చేయాల్సిన సెక్టర్స్, సో యాజ్ ఆఫ్ నో మనకి డిఫెన్స్ గానీ, పిఎస్యూస్ గానీ, రైల్వేస్ గానీ, సో ప్రభుత్వం యొక్క డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతుందో వాటన్నిటిని అవాయిడ్ చేయాలి. ప్రెసెంట్ ప్రభుత్వం అయితే ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డబ్బులు ఖర్చు పెట్టేటువంటి ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. ఏదున్నా కానీ డబ్బుల్ని ప్రజల చేతుల్లోనే పెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రజలు దేని మీద ఖర్చు పెడతారో మనం వాటి మీద ఇన్వెస్ట్మెంట్లు పెట్టినట్లయితే మనకు రిటర్న్స్ వస్తాయి. ఓకే థ్యాంక్ యూ రేవంత్ గారు, మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు. సో మొత్తానికి రేవంత్ అయితే చెప్తున్నారు డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉంది. ఇంకా లార్జ్ క్యాప్స్ అంటే ముఖ్యంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉన్న స్టాక్స్, నిఫ్టీ 50 కానీ, నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ, టాప్ 100 స్టాక్స్ అంటే పెద్ద స్టాక్స్ మాత్రమే కొనండి. చిన్న మధ్యతరగా సంబంధించిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కొనొద్దు. ఇంకా డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉంది. ఆపర్చునిటీ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఉంది. ఎవరైనా కొత్తగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళైనా ఈ మళ్ళీ అవకాశం రాదు. మొన్న ఒకళ్ళు చెప్పారు ఏంటంటే పరిగెత్తే బస్సును వెళ్ళి పట్టుకోవడం కన్నా బస్సు ఆగింది, రెడీ ఉంది, ఎక్కండి. ఇప్పుడు కానీ ఇంత లాస్ లో భయపడతారు కదా, కానీ లాంగ్ టర్మ్ అయితే భయపడొద్దు అని చెప్తున్నారు. అందుకని లాంగ్ టర్మ్ ప్లస్ రిపీటెడ్ కంపెనీస్, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అంటే కొత్తగా వచ్చిన కంపెనీస్, పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న తక్కువ ఉన్న కంపెనీస్, పెద్ద కంపెనీస్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, లేకపోతే ఇట్లా ఉన్నాయి కదా టాటా మోటార్స్, ఇటువంటి వాటిలో ఇబ్బంది లేదు. ఫేర్ వాల్యుయేషన్ లో ఉన్నాయి, ఎక్కువ రేట్లో ఏం లేవు, తక్కువలో ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే కొనొచ్చు అని ఆయన చెప్తున్నారు. సో ఓవరాల్ గా అందరు కూడా అదే చెప్తున్నారు, అవాయిడ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్. లార్జ్ క్యాప్ అయితే ఇప్పుడు కొనొచ్చు, ఏం పర్లేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే డెఫినెట్ గా మంచి రిటర్న్స్ కూడా పొందొచ్చు అని ఇన్వెస్టర్స్ కు సలహా ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా ఇది అవకాశం అంటున్నారు. డెఫినెట్ గా ఆపర్చునిటీ. పడ్డప్పుడే కొనాలి తప్ప పెరిగినప్పుడు కొంటే ఏం లాభం? పెరిగితే ఫ్యూచర్ లో బాగుంటది. పడ్డప్పుడు కొంటే తక్కువ రేట్ లో కొనడమే లాభం కదా. ఎప్పుడైనా పడ్డప్పుడు కొన్న వాళ్ళే లాభపడ్డారు కదా. ఓకే, సో అదే థియరీని అప్లై చేస్తారు. ఇప్పుడు చాలా మంది అంటే మీరు షార్ట్ టర్మ్ అయితే వారం రోజులకో 15 రోజులకో రిటర్న్ రావాలంటే కాదు. మీరు ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, లాంగ్ టర్మ్ అంటే 20 సంవత్సరాలు కూడా 2-3 years గురించి అయితే దిస్ ఈస్ ది బెస్ట్ టైం, రైట్ టైం టు ఇన్వెస్ట్. అదేవిధంగా సిప్లు ఆపొద్దు అని కూడా చాలా మంది చెప్తున్నారు. సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్రతి నెల కొంత స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం కూడా ఆపొద్దు. దిస్ ఈస్ ది రైట్ టైం. నేను పెరిగిన తర్వాత కొంటానంటే పెరిగిన తర్వాత అది మనకు దొరకపోవచ్చు, పెరిగిన తర్వాత మళ్ళీ పడే అవకాశం ఉంది కూడా అని ఆయన చెప్తున్నారు. అయితే ఇప్పుడు చాలా మంది స్ట్రెస్ లో ఉన్నారు, ఇవన్నీ చూసి భయపడుతున్న వాళ్ళు. అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చిన్న అడ్వైస్ ఇస్తే? అంటే భయం అన్నది ఉండకూడదు. ఎప్పుడు కూడా ఏ ఇన్వెస్టర్ ఒకేసారి ఇన్వెస్ట్ చేయకూడదు. లంసం ఒక్కో పాయింట్ దగ్గర పడుతున్న కొద్దీ ఇన్వెస్ట్ చేస్తూ పోవాలి. ఒకటే పాయింట్ దగ్గర ఇన్వెస్ట్ ఉండదు. భయం అన్నది అవసరం లేదు. ట్రేడర్స్ కి భయం ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా వెల్త్ క్రియేట్ చేసింది కదా. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1995 లోనూ అప్పుడు ఒక ₹1,00,000 పెడితే ఇవాళ దాదాపు 20 కోట్ల రూపాయలు అట్లా పెట్టి వదిలేసి మర్చిపోతే అయిన సందర్భాలు చాలా మంది ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళు కూడా ₹1,00,000 ఒక చిన్న స్టాక్స్ పెట్టి మర్చిపోయిన వాళ్ళు కూడా. కరోనా టైంకి ఇప్పటికి కూడా, కరోనా సమయంలో టాటా మోటార్స్ ₹70 ఉండే స్టాక్ ₹1,100 పోయింది. అంటే ఎన్ని రేట్లు? 25 times. అంటే ₹1,00,000 పెట్టుబడి పెడితే మీకు 25 లక్షలు అయింది. అదే 1,100 స్టాక్ ఇవాళ 680కి వచ్చింది.
అంటే ఆల్మోస్ట్ 40% కరెక్ట్ అయింది. ఆ 11 లక్షలు కాస్త 7 లక్షలకు అయిన సందర్భం. సో ఈ స్టాక్ మార్కెట్లో ఈ ఒడిదుడుకులు సహజమే. సత్యం కంప్యూటర్ షేర్ 4 రూపాయలకు పడిపోయింది. ఆ సత్యాన్ని మహీంద్రా తీసుకున్నప్పుడు 786-800 నుంచి 4 రూపాయలు పడిపోయింది. అదే మహీంద్రా టెక్ మహీంద్రా తీసుకున్నప్పుడు మళ్ళీ ఆబ్వియస్లీ 4 రూపాయల దగ్గర ఉన్నవాళ్ళు లాభపడ్డారు కదా. ఇవాళ 4 రూపాయల దగ్గర ఉన్నవాళ్ళు టెక్ మహీంద్రా షేర్ ఇప్పుడు ఎంత ఉందో నేను చెప్తాను. ఒకప్పుడు 800 నుంచి 4 రూపాయలకి చాలా ర్యాపిడ్గా సత్యం స్కామ్లు జరిగినప్పుడు ఉంది. ఇవాళ 1646 రూపాయలు ఉంది. సో మీరు ఆలోచించండి అంటే ఎట్లా ఉంటుందో ఈ మార్కెట్ డైనమిక్స్ అవన్నీ ఏ విధంగా ఉంటాయి అన్నది. 50-60 రూపీస్ అట్లా ఉన్నవాళ్ళు ఇవాళ 1646 అయింది. సో 30 times 40 times అప్పుడు ₹1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు 17 ఏళ్ళలో దాదాపు 40 లక్షలు అట్లా వెల్త్ కూడా మార్కెట్ క్రియేట్ చేస్తుంది. సో అటువంటి అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఇది మంచి సమయం అని చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు. ఓకే భరత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎనీ వెరీ ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ ఆన్ ఆల్ టాపిక్స్. థ్యాంక్ యూ. సో చూసా